హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న ఫ్రమ్ మంచిర్యాల్. ఈరోజు లోడింగ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం రండి. ముందు క్లాత్ క్రాస్గా తీసుకొని పైపింగ్ క్లాత్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ డోరీస్ కూడా ముందే రెడీ చేసుకొని లోపల నుంచి వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజు. బట్ నేనైతే లాస్ట్లో మళ్ళీ వేశాను, ఎందుకంటే ఇవి నాకు అంత బాగా రాలేదు, ఈ క్లాత్ అంత బాగాలేదు. సో నేను మళ్ళీ లాస్ట్కి గోల్డ్ వేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా లైనింగ్కి క్లాత్ పైపింగ్ అటాచ్ చేయాలి. చేసిన తర్వాత మెయిన్ క్లాత్ దానిపైన వేసి ఇటు అటు జరగకుండా పిన్స్ పెట్టుకుంటున్నాను చూడండి. అలా పెట్టుకొని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దానిపై నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువైతే ఇటు సైడ్ పాదం యూజ్ చేస్తారు, బట్ నాది విరిగిపోయింది. సో నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఆ పాదం విరిగిపోయాక మళ్ళీ కొనలేదు, సో ఇలాగే వేసేస్తున్నాను. వీడియోలో చూపించినట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి, ఈజీగా టర్న్ అవ్వడానికి. పెట్టుకున్న తర్వాత దానిపై నుంచి ఒక మళ్ళీ చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి, పక్క నుంచే వేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వద్దు, గ్యాప్ ఇస్తే అంత బాగా అనిపించదు. ఎడ్జ్లో వేసామనుకోండి అసలు అది కనిపించదు, చాలా నీట్గా వస్తుంది వీడియోలో చూపించినట్టు. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ పైనుంచే కొంచెం క్లాత్ థిన్గా ఉంటే పైనుంచే ఇవ్వాలి, లేదంటే కింద నుంచి కూడా వేసుకోవచ్చు స్టిచ్. ఇది చాలా థిన్గా ఉంది, సో నేను పైనుంచే వేసేసాను స్టిచ్. ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే స్టిచ్ వేస్తామో అక్కడ నుంచి మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో ఒక ఘాట్ పెట్టుకొని దానిపై నుంచి వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు చూడండి, నేను కొంచెం క్రాస్ వేసాను, ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది. స్ట్రేట్గా వేస్తే అంత నీట్గా ఉండదు, కొంచెం క్రాస్ వేసామనుకోండి భలే సెట్ అయిపోతుంది నాకైతే. సో కింద కూడా ఇది కుచ్చుకోకుండా నేను లైనింగ్కి జాయింట్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ స్ట్రేట్గా తీసుకొని దానికి ఈ మన గోల్డ్ కలర్ది జాయింట్ చేసేస్తున్నాను. చేసి దీనికి జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్కి మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఏదైనా దల్సరిది అయితే డైరెక్ట్ స్టిచ్ వేసేయచ్చు. ఇలా పల్చగా